అయ్యా దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే కమలం పువ్వు పార్టీ రాష్ట్ర పెద్ద ముత్తైదువు ఎమ్మెల్సీ రామచంద్రరావు సారు ఇక చెప్పుర్రి. కేసీఆర్ గారు బయటకు వచ్చారు, ఏదైనా రాజకీయాలు ఏం మార్పు ఉంటే అంటున్నారు. ఏముంటది, కొన్ని నెలల తర్వాత బయటకు వస్తే ఓటీపీ లాని వన్ టైం పాస్వర్డ్ వాళ్ళు మళ్ళీ మర్చిపోతారు, ప్రజలు మర్చిపోయి మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. ఇన్నరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. తెలంగాణలో ఓటీపీ పాలిటిక్స్ నడవదు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ చూశారు, వాళ్ళ అవినీతిని చూశారు, వాళ్ళ పనితీరుని చూశారు, వాళ్ళ ఒక ఏదైతే ఫ్యూడలిజం చూశారు. కాబట్టి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. టీఆర్ఎస్ పార్టీ మర్చిపోయారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తాం. ఇప్పుడు కారు పార్టీని పబ్లిక్ అంతలేరు, కల్వకుంట్ల కుటుంబాన్ని కామన్ పబ్లిక్ నమ్మేటట్టు లేరు. రాష్ట్రంలో చేయి సర్కారు ప్రత్యామ్నాయం పువ్వు పార్టీనని అనుకొచ్చిండు. అయ్యా రామచంద్రరావు సారు, ఉదికు తెలంగాణలో పువ్వు పార్టీ మొత్తం పునాదుల కాడికెళ్ళి భూమిలున్న ఏర్ల కాడికెళ్ళి ఎండిపోతుంది. మీరు పార్టీ పగ్గాలు పట్టుకున్న కాడ నుంచి పువ్వు కాండం కాడికెళ్ళి మొగ్గల దాకా మొత్తం ఎండిపోతుంది. దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే మీ కమలయ్యలంతా కూడా సాటుగా చేతులు నానుకునే పని పెట్టుకుంటున్నారట. మాది చేయి సర్కారుకు ప్రత్యామ్నాయం అనబడితిరి. 8 మంది ఎంపీలున్నా కూడా తెలంగాణకు తెలివితోని చేసింది కూడా ఏం లేకపాయ్. ఇప్పుడన్నా ఇగురంతోనే పంచాయతీ ఎన్నికలనేమి పార్టీ పతారా చూపిస్తారనుకుంటే పబ్లిక్ కూడా మీ పువ్వు పార్టీని నమ్మేటట్టు లేరా. ఓట్లు కూడా వడకపాయే. మీ సర్పంచ్ అభ్యర్థులు ఎంతమంది గెలిచిరో మీకే ఎరుక.